హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఆర్ డిజైన్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూపిస్తున్నానండి. సేమ్ ఇది కూడా థ్రెడ్స్ని అయితే ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్కి చుట్టుకోవాలి. ఇది 5 లైన్స్ అండి, డబల్ థ్రెడ్ 5 లైన్స్, అంటే సింగిల్ లైన్ చుట్టుకుంటే 10 లైన్స్ చుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకుని నీడిల్లోకి ఎక్కించి ఇలాగ శారీ కుట్టుకోవాలండి. ఇంకో నీడిల్తో ఈ విధంగా ఫస్ట్ అయితే క్యాప్ బీడు, తర్వాత క్రిస్టల్ బీడు, తర్వాత క్యాప్ బీడ్ అండి. ఈ విధంగా థ్రెడ్లోకి ఈ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇది 5 లైన్స్ అయితేనే సరిపోతుందండి, ఎందుకంటే బీడ్ హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి థ్రెడ్స్లో ఇన్సర్ట్ చేయడానికి కాదు. సో అందుకని 5 లైన్స్ తీసుకున్నాను. మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా కుచ్చు కట్టాలండి, ఎక్స్ట్రాగా థ్రెడ్ వేసి కుచ్చు కట్టాల్సి ఉంటుంది. పక్కనే అండి కొంచెం గ్యాప్తో మళ్ళీ పక్కనే కుట్టుకోవాలండి. ఇది దగ్గర ఉంటేనే బాగుంటుంది, గ్యాప్ ఎక్కువ తీసుకుంటే డిజైన్ అస్సలు బాగుండదండి. దగ్గర వేసుకోవాలి. ఫస్ట్ అయితే బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. తరువాత ఫస్ట్ లైన్లో మొత్తం థ్రెడ్, సెకండ్ లైన్లో హాఫ్ థ్రెడ్ తీసుకోవాలండి. హాఫ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ముడి వేసుకొని శారీ మొత్తం కూడా అల్లుకునేయాలండి ఇదేలాగే. శారీ మొత్తం కూడా నేను అల్లుకునేసానండి. ఇప్పుడు శారీని రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు కుచ్చు కట్టుకోవాలండి. ఆ థ్రెడ్ని డబల్ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా వచ్చి ఒక 25 లైన్స్ తీసుకున్నానండి. డబల్ లైన్ వేసుకుంటే 25, సింగిల్ వేసుకుంటే 50 సరిపోతుందండి. ఇంకా తక్కువ కూడా తీసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇది బీడ్స్ దగ్గర ఉంటుంది కదండి. తక్కువ కూర్చుంటేనే చూడడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా కుచ్చు కట్టుకోవాలండి. తరువాత శారీని రైట్ సైడ్ పెట్టుకొని మిడిల్లో ఒక కట్ ఇచ్చి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.